జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్లోని 66, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీఐ శ్రీనివాసులు రెడ్డిని సిపి సజ్జనార్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్లోని 67, 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సీఐ శ్రీనివాసులు రెడ్డిని సిపి సజ్జనార్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పైన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఈ కేసు పైన అన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే అమీన్పూర్ గా ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఒక మహిళను లైంగికంగా ఆమెను వాడకంతో పాటు ఆమెకు అబార్షన్ కూడా చేయించడము, అంతేకాకుండా ఆమె వద్ద ఎక్స్టార్షన్ గా డబ్బులు తీసుకోవడం, ఇలాంటి పలు సెక్షన్ల కింద కూడా దాదాపు కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే పలుసార్లు దీనికి సంబంధించి ఆ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితురాలు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోని నేపథ్యంలో నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసిన దాని తర్వాత కేసు కూడా నమోదు చేశారు. అయితే మొత్తానికి మాత్రము జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన నేపథ్యంలో అతని పైన దీనికి సంబంధించి ప్రధానంగా కేసు నమోదైంది. దాని తర్వాత పోలీసులు సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ప్రజెంట్ శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నాడు అనే దానిపైన కూడా ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు సెలవు పెట్టి వెళ్ళిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని కూడా కంపల్సరీగా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అత్యాచారం, అంతేకాకుండా అబార్షన్ చేయించిన సమయంలో నేరుగా అతని ఫోన్ నంబరే దీనికి సంబంధించి ఒక డాక్టర్స్ సంబంధించిన కేస్ షీట్ లో కూడా రాయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అంతేకాకుండా డబ్బుల విషయంలో కూడా ఇటు ఫోన్ పే కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అన్ని ఆధారాలను కూడా ఇటు పోలీసులకు సమర్పించింది బాధితురాలు. అయితే ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్.